ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం.
దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు. విశేషంగా ఒక ప్రార్థన అంశాన్ని మీ ముందు ఉంచటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సమరము, యుద్ధము అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో సమాధానము కొరకు ప్రతి ఒక్కరూ కూడా అనుక్షణం కూడా ప్రార్థన చేయాలని, ప్రభు రెండు దేశాల మధ్య కూడా శాంతి సమాధానాలు కలుగు చేయాలని, ఎటువంటి యుద్ధ బీభత్సవాలు జరగకూడదని, ఎవరికి హాని కలుగకూడదని ప్రార్థన చేయాలని పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. దయచేసి అనుక్షణము కూడా సమాధానం కొరకు ప్రార్థించమని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రియమైన విశ్వాసులారా, మనము కొన్ని దినాల నుండి మంచి కాపరి కొరకు, కాపరత్వము కొరకు మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినము మరి కొద్ది మాటలు వాక్యానుసారముగా మనము కలిసి ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు మరికొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మరి యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో 11వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ మంద కాపరి అని వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగునే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం ధ్యానం చేసాం, మంచి కాపరి. ఆ తరువాత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాల్లో చూస్తూ ఉంటున్నప్పుడు గొర్రెలకు గొప్ప కాపరి అనే మాట వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనములో ఆత్మల కాపరి. ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ప్రధాన కాపరి అని క్రీస్తు ప్రభు కొరకు ఈ మాటలు అన్నీ కూడా చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, 23వ సంకీర్తనలో మనం చూస్తే అక్కడ కాపరి కొరకు చెబుతూ ఆయన మన కాపరి అని చెప్పటానికి యెహోవా నా కాపరి అని చెబుతున్నాడు. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో దైవ వాక్యాన్ని మనము కలిసి ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరికొన్ని మాటలు మన మంచి కాపరి కొరకు మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. కాబట్టి 23వ సంకీర్తన మనము తెరచి ఇక్కడ మన కాపరి కొరకు కొద్ది మాటలు మనము క్లుప్తముగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు 23వ సంకీర్తనలో మన కొరకు వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, మొట్టమొదటి మాట మనం ఆలోచన చేస్తే దయచేసి చదువుతారా? 23వ సంకీర్తన మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అందరం చెప్పుకుందాం, యెహోవా నా కాపరి.
ఆయన మన కాపరిగా ఉంటూ ఉన్నప్పుడు మనకు లేమి కలుగదు. ఈజ్ ఎ ప్రొవైడర్. ఆయన మనకు అవసరత ఉన్న ప్రతిదీ ఆయన సమకూర్చే దేవుడిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అందుకనే భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనకు మంచి కాపరి కనుక ఆకలి దప్పికలు ఆయన తీర్చగలిగిన దేవుడు. పచ్చిక గల చోట్ల, అంటే మంచి ఆహారం ఉన్న చోట్ల ఆయన నడిపిస్తాడు, ఆహారాన్ని సమకూరుస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. ఆయన మన దప్పిక తీర్చు దేవుడు. అంటే జీవాహారము ఆయనే. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, జీవాహారమును నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. మన మంచి కాపరి జీవాహారం. ఆయన సమరయ స్త్రీతో ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడుతూ, నీవిచ్చు నీళ్లు త్రాగినవాడు ప్రతివాడు మరల దప్పికొట్టాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికీ దప్పిక కొనడు. అనగా ఆయన పరలోక ఆహారం అయ్యున్నాడు, జీవజలాల ఊట అయ్యున్నాడు. కాబట్టి ఆయన మనకు కాపరిగా ఉంటే ఏ విషయాల్లో లేమి అనగా కొదువ, కొరత ఉండదు. అందుకనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో మనం పాట పాడుకుంటాం, నాకేమీ కొదువ నాదుడు ఉండ. మన కాపరి అనే మంచి కాపరి అనే యేసయ్య మన నాదుడుగా ఉండగలిగితే మనకు లేమి కలగదు అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మొదటి మాట మీరు జ్ఞాపకం చేస్తున్నాను, నాకు లేమి కలుగదు అనే మాట కొరకు ఆలోచన చేస్తే ఇక్కడ జెహోవా జీరే, దాన్నే యెహోవా ఈరే, కెన్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. ఆయనే సమస్తమును చుచ్చుకునే దేవుడుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ మాట, ఆయన శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనలను నడిపించే దేవుడిగా ఉన్నాడు. షాలోమ్ అనగా సమాధానము, శాంతి. జెహోవా షాలోమ్ అనే మాట వాడబడుతున్నది. అలాగనే మూడవ మాట, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. జెహోవా రాఫా అనే మాట ఇక్కడ చెప్పబడుతున్నది. నాలుగవది, తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించుచున్నాడు. ఈ మాటకు జెహోవా సిద్కేన్ అనే మాట చెప్పబడుతున్నది ప్రియులారా. 5, నీవు నాకు తోడై ఉండదు. జెహోవా షమ్మా. 6వ మాట, నీవు నా శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచెదవు. జెహోవా నిస్సి, ఆయన మనకు ధ్వజముగా ఉంటాడు. అందుకే నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడుతాడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది. 7వ మాట చూస్తూ ఉన్నప్పుడు, నూనెతో నా తల అంటి ఉన్నావు. జెహోవా మెగ్దేష్ అనగా ఇక్కడ పరిశుద్ధపరచు దేవుడు లేక పరిశుద్ధపరచు యెహోవా అనే మాటలు సెలవిస్తూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మనము మంచి కాపరి కొరకు మనం వాక్య ధ్యానాలు చేశాం. ఈ ముగింపులో ఈ మంచి కాపరి 23వ కీర్తనలో ప్రత్యేకించి ఆయన మరి గొర్రెలైనటువంటి విశ్వాసుల కొరకు ఆయన ఏ సందర్భాల్లో ఏ విషయాల్లో ఆయన తోడుగా ఉండి ఆయన మనకు ముందుగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడో 23వ సంకీర్తన ద్వారా మనం చదువుకున్నాం. కాబట్టి మన జీవిత కాలం అంతా ప్రభువు మనకు మంచి కాపరి. మనము విధేయులమైనటువంటి గొర్రెల వలె ఆయన స్వరము విని ఆయన్ను వెంబడించటానికి, ఒకవేళ దేవుని చిత్తము దేవుని రాక సమీపిస్తే, ఆయన రాక సమీపిస్తూ ఉన్నది. ఆయన రాకలో ఆ యొక్క కడబూర శబ్దము వినగానే ఇక్కడ గొర్రెలుగా ఉన్నటువంటి విశ్వాసులైన సంఘం ఆయనతో ఎత్తబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక.
ఆమె ప్రియులారా, ముగింపు ప్రార్థనతో ఏకీభవిందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా మంచి కాపరి, నీకు ఉదయకాలము మేమందరము కలిసి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యానుసారముగా జీవించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు, వ్రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు కూడా సక్సెస్ అవ్వటానికి కృప చేయండి. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు మంచి ఉద్యోగాలు పొందుకుంటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, శారీరకంగా బలహీనులయ్యున్న బిడ్డలు, గుండె బలహీనతతో ఉన్నటువంటి బిడ్డలను, నాయన గాయపడినటువంటి బిడ్డలను స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే మా దేశము కొరకు నైనా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నా. ఎటువంటి యుద్ధ వాతావరణము కానీ, యుద్ధ బీభత్సవాలు కానీ నైనా ఎటువంటి అశాంతి కలుగుకుండానట్లు దేవా, నీవు వాటన్నిటినీ కూడా తప్పించి నాయన దేశమంతటిని, ప్రజలందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నా. దేవ, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము కొరకు, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు సకల ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.